శివతత్వమునందు ఒక చిత్రం ఉంటుంది. శివారాధనము రాక్షసులు చేస్తారు, శివారాధనం ప్రమదగణాలు చేస్తారు, శివారాధనం భూతప్రేతాది గణాలు చేస్తాయి, శివారాధనం మహాభక్తులు చేస్తారు, శివారాధనం జ్ఞానమును అపేక్షించినటువంటి వారు చేస్తారు, శివారాధనం ఐశ్వర్యం కావలసిన వాళ్ళు చేస్తారు, ఆపద పోవాలనుకున్న వాళ్ళు శివాభిషేకం చేస్తారు. శివారాధనము చేయనటువంటి వారు మీకు కనపడరు. సమస్త జగత్తునందు భూతప్రేతములు కూడా శివుణ్ణి ఆరాధిస్తాయి. ఎందుకు ఆరాధిస్తాయంటే వాళ్ళే మరి తల్లిదండ్రులు లోకానికి. జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు. దారి తప్పిన బిడ్డలు వాళ్ళు, దారిలో ఉన్న బిడ్డలు కొంతమంది. అంత మాత్రం చేత వాళ్ళు బిడ్డలు కాకుండా ఎలా పోతారండి? కాబట్టి తండ్రి గారు ఎంత గొప్పవాడైనా, వాళ్ళు ఎంత దుందుడుకు స్వభావులైనా, తండ్రి గారు ఇంట్లో ఒక గొప్ప శుభకార్యం జరుగుతోందనుకోండి, తనకో షష్ఠిపూర్తో సహస్రచంద్ర దర్శనోత్సవం జరుగుతోందనుకోండి, ఆ కొడుకుని కోడల్ని పిలవకుండా ఉంటారేంటి? పిలుస్తారు. మీకు ఇంకొక గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? అసలు ఇలా వెనకబడిపోయినటువంటి కొడుకు కోడలకే కొంచెం 1000 రూపాయలు ఎక్కువ పెట్టి బట్టలు కొంటారు. వాడి మొహం, వాడు ఎప్పుడన్నా ₹1 దాచుకున్నాడా, వాడికి శుభ్రమైన బట్టలు కూడా ఉన్నాయో లేదో రేపు పొద్దున్న ఆ జరగబోయే వేడుకలో వేసుకోవడానికి అని వీళ్ళే మంచి బట్టలు కొని ఈ బట్టలు వేసుకుని రారా అని వెంట తీసుకెడతారు. వీడిని బాగా దగ్గర ఉంచుకుంటారు. ఎందుకో తెలుసా అండి? వీడిని దగ్గర ఉంచుకోకపోతే 9 మంది అలా అయినా ఉంటారు. వీడు ఈ వేడుక వదిలేసి జారిపోయి ఎక్కడో ఏ తప్పు పనో చేస్తుంటాడు. కాబట్టి వీడిని ఎవరైనా నా దగ్గరే ఉండు, నువ్వు నా దగ్గరే ఉండంటాడు తండ్రి. తన పరువు పోగొట్టుకోకుండా ఉండాలి, వాడిని రక్షించాలి అని దగ్గర పెట్టుకుంటాడు. ఇది ఎటువంటి స్వభావం? తండ్రి స్వభావం, తల్లి స్వభావం కదండి. కాబట్టి ఒకచో రాక్షసుల్ని రక్షించినా మీరు ఆశ్చర్యపోకర్లేదు. అందుకే శివతత్వం చాలా గంభీరంగా ఉంటుంది, చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. రాక్షసుల చేత కూడా ఆయన ఆరాధింపబడడం వెనకాతల కారణం ఇదే. ఆరాధింపబడడానికి, ఇంకా అందరి చేత ఆరాధింపబడడానికి ఉన్నటువంటి జగత్తుకి తల్లిదండ్రులు వాళ్ళే. సనాతనులైన ఉమామహేషులు అన్నట్టుంది రుక్మిణీదేవి. అంతకన్నా సనాతనులు ఎవరున్నారు కనుక. కాబట్టి చూడండి, ఇప్పుడు ఆ నాగేశ్వర జ్యోతిర్లింగము గురించి మాట్లాడుతూ అంటారు, దారుకనాగరక్కసియు తత్పతి దారకుడు ఉగ్రమూర్తి విస్తార బలంబుతో అపరసాగర తీరవనస్థలిన్ బొరింజేరి సమస్త భూప్రజకు సిగ్గులు కూర్చుచునున్న ఔర్వుడం ధీరముని శివవ్రతుని దివ్యులు మౌనులు చేరి ఆర్తియై. దారుకుడు, దారుకి వాళ్ళిద్దరూ రాక్షస దంపతులు. వాళ్ళు ఏదో శివ శివ, రుద్ర రుద్రాణి, భవ భవాని లాగా వాళ్ళ పేర్లు కూడా అంత అందంగా కలిశాయి. అందుకని దారుకుడు, దారుకి వాళ్ళిద్దరూ రాక్షస దంపతులు. వాళ్ళకు బోలెడంత సంతానం. వాళ్ళు కలిసి ఒక సముద్ర తీరానికి చేరారు. చేరి వాళ్ళ పని ఏమిటి అంటే, ఆకలేసినప్పుడు తింటే రాక్షసత్వం అనరు. వాళ్ళ తత్వం ఎలా ఉంటుందో తెలుసా అంటే, రాక్షస తత్వము అని పేరేమిటంటే, ఒకవేళ ఎవడైనా వెళ్ళి నేను చచ్చిపోతానన్నాడు అనుకోండి, వాడిని సావనివ్వరు వాళ్ళు. నేను బతుకుతానన్నాడు అనుకోండి, చంపేస్తారు వాడిని. అంటే అవతలవాడి మనస్సుకి ఏది ఖేదము కల్పిస్తుందో అది చేసేవాడే రాక్షసుడు. మీరు చూడండి, అందుకే సుందరకాండలో సీతమ్మ తల్లి మాట అంటుంది, ఇక్కడ చచ్చిపోదామంటే విషం ఇచ్చేవాడు లేడు, కత్తి ఇచ్చేవాడు లేడంటుంది. పోనీ చచ్చిపోతానంటే చావనివాడు వాడు రావణాసురుడు. ఇది రాక్షస ప్రవృత్తి. అంతటి స్థితిలో ఉన్నవాడు ఏం చేస్తుంటాడు అంటే, ఎవడికి ఏది ఇష్టమో అది వాడిని చేయనివాడు వాడు. ఇక్కడ మీరు ఒక చిత్రం కనిపెట్టాలి. ఒక సినిమాకి వెళ్ళడం ఇష్టం అనుకోండి, వీడు వెళ్ళి బుకింగ్ మూసేసి సినిమా లేదు ఇవ్వాలన్నాడు అనుకోండి, దానివల్ల ఏమి ప్రమాదం వచ్చేదు. వాడిని వేడుకుని ఇంకో షో వేసుకుంటారంతే. కాకపోతే అంతకన్నా ప్రమాదమే వస్తుందండి. ఇవాళ రైతు బజారు ముగించేస్తున్నాం అన్నారు అనుకోండి, అప్పుడు చెట్టుకు తింటారు. ఏం చేస్తారు? దానివల్ల ప్రమాదం రాదు. ప్రమాదం ఎప్పుడు వస్తుందో తెలుసా అండి? వీడు ఒక మహాభక్తుడి జోలికి వెళ్ళడం మొదలెడతాడు. ఇప్పుడు ఆయనకి ఏమి ఇష్టం? ఆయనకి కాయగూరలు కొనుక్కోవడం, సినిమాకి వెళ్ళడం ఇష్టం కాదు. ఆయనకి ఈశ్వరారాధన ఇష్టం. ఆయన ఈశ్వరారాధన చేసుకుంటానంటాడు. పోనీ చేసుకోవడానికి ఆయన 4 గంధపు చెక్కలు, 2 విభూతి పళ్ళు, 3 శివలింగాలు ఇవేం తేడవు. ఆయన ఊరికి దూరంగా వెళ్ళిపోయి అడవిలోనో కూర్చుని అంతర్ముఖుడై ధ్యానం చేసుకుంటూ అలా కూర్చుని ఒక చిత్రాసనం మీద కూర్చుని చక్కగా భగవంతుణ్ణి ధ్యానం చేస్తాడు. ఈయనకి అది ఇష్టం ఉండదు. నువ్వెందుకు చేయాలి ధ్యానం అంటాడు. నువ్వు ఎందుకు చేయాలి ధ్యానం అంటే, నాకు అది ఇష్టం. పోనీ ఈయన ధ్యానం చేసుకోవడం వల్ల ఈయనకి ఏమైనా ఇబ్బంది ఉందా? ఈయన్ని పాడి తీయడానికి ఆయన తపస్సు చేయట్లేదు.